ఆంధ్రప్రదేశ్లో ఏరికోరి ప్రతి పార్టీ అన్ని కులాలను ఎంతో కొంత ప్రాధాన్యత ఇవ్వడానికి దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఎన్నికల ముందు చేయాల్సిన అనాలిసిస్ ఎన్నికల తర్వాత ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలరైజేషన్ ఎలా జరిగిందనే దానికి సంబంధించి ప్రతి వాళ్ళ లెక్కలు భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కులాలు ఆంధ్రప్రదేశ్లో కులాన్ని విడదీసి చూడలేము. ఎందుకనంటే అక్కడ కుల ఐడెంటిటీ, కులం పేరుతో రాజకీయం, కులం పేరుతో గ్రూపులు, గురం పేరుతో ఓట్ల అడగటం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేసుకుంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో కుల సమీకరణలు చాలా 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 ఎక్కువ. ఇది 2019లో ఇది మరింత పెరిగింది. ఇప్పుడు 2024 వచ్చే వరకు ప్రతి రాజకీయ పార్టీ ఏదో రకంగా ఆ కులస్తులకు ప్రాధాన్యత కల్పించడం కోసం కొన్ని ప్రయత్నాలు చేసినట్టు కనిపిస్తోంది. మీరు వరుసగా ఇప్పుడు వేసిన లెక్కలు కనుక చూస్తే ఏ రాజకీయ పార్టీలు ఆచితూచి తూకం వేసి ఎలా కులాలకు రిప్రజెంటేషన్ ఇచ్చాయనేది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది మొత్తం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లు ఉంటే ఈ 175 సీట్లలో 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఇక ఇవన్నీ చూసుకుంటే 36 సీట్లు అవుతున్నాయి. మిగిలిపోయింది 139 నియోజకవర్గాలు. అసలు గేమ్ అంతా ఈ 139 నియోజకవర్గాల మీదే ఉంది. ఎస్సీ ఎస్టీలకు పోగా ఇక బీసీలు, ఇతర అగ్రకులాలు, వీళ్ళందరినీ ఏ రకంగా ఈ 139 నియోజకవర్గాల్లో సర్దారు అనేది రాజకీయ పార్టీలు, ప్రధానంగా ఒకటి ఎన్డీఏ కూటమి, ఇంకోటి వైసీపీ కూటమి, సర్దారు అనేంటో చూద్దాం. ఈ సర్దటం ద్వారా ఓట్లు గెయినింగ్ ఎలా జరుగుతుంది? ట్రెడిషనల్గా కొన్ని కులాలు కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి. అది కూడా ఒకసారి చూద్దాం.